ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియోస్ చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి, చూసే ఉంటారు మీరు. అండ్ ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో క్రియేట్ చేశాను. అండ్ ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు, మాకు రావట్లేదు, మీరు ఇచ్చిన టెంప్లెట్ అనేది ఓపెన్ అవ్వట్లేదని, నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఆ ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో నాకు వస్తుంది, నేను క్రియేట్ చేసుకున్నట్లు నేను వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను కదా, సో మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో జస్ట్ ఇక్కడ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా వీడియోస్ చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే, మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి ఫస్ట్. కానీ అది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, దాని లింక్ అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు 2 VPN యాప్ని రికమెండ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సెక్యూర్ VPN. సో ఈ ఫస్ట్ సెక్యూర్ VPN యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో దీంతో ఒకవేళ మీకు రాకపోతే ఇంకొక VPN యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేంటంటే సూపర్ VPN యాప్. సో ఈ సూపర్ VPN యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సూపర్ VPN యాప్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది ఇది. సో ఫస్ట్ మీరు ఇక్కడ సూపర్ VPN యాప్ అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సూపర్ VPN యాప్ని మీరు కనెక్ట్ చేసుకోండి, దాన్ని యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇస్తున్న మెథడ్ వచ్చేసి నా ప్రీవియస్ వీడియోలో నా టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా టెంప్లెట్ లింక్ అనేది ఇచ్చేసాను నేను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలామందికి ఓపెన్ కావట్లేదు, రావట్లేదని కామెంట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం వస్తుంది, మీరు ఇక్కడ మీరు ట్రై చేస్తే వస్తుంది, కానీ రావట్లేదు అంటున్నారు. సో దానికోసం ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. సో మీరు ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు ఈజీగా వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. మీకు రాకపోతే ఇప్పుడు సెకండ్ మెథడ్ చెప్తాను. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇక్కడ పైన పిన్నెడ్ మెసేజ్లో క్యాప్కట్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్యాప్కట్ యాప్ని. ఓకే, క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు క్యాప్కట్ యొక్క టెంప్లెట్ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో చాలామందికి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు, కానీ ఈజీగానే వచ్చేస్తుంది అది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా templates.guru.com అని ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. templates.guru.com అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సో ఆ ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కింద లేటెస్ట్ క్యాప్కట్ టెంప్లెట్ అని వస్తుంది. అందులో మనకి ఇక్కడ ఫస్ట్ టెంప్లెట్ వస్తుంది చూడండి, ఇక్కడ సంథింగ్ ఈ టెంప్లెట్ ఉంటుందన్నమాట. సో ఇది కొరియన్ వర్షన్లో ఉంది. సో నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రావట్లేదు, దీన్ని మీరు గుర్తుంచుకోండి. అండ్ ఈ టెంప్లెట్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసుకుంటే యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి ఒక 2-3 సెకండ్స్. సో ఇది క్యాప్కట్ యాప్లోకి ఈ విధంగా రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత కింద మనకు యూస్ టెంప్లెట్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు వీడియో కావాలంటే వీడియో, ఫోటో కావాలంటే ఫోటో, మీకు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సో వీడియోస్ అయినా సరే, ఫొటోస్ అయినా సరే, దేంతో అయినా సరే సింపుల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకుంటాను, లేదా ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. సో నేను ఫోటోతో ట్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని ఇక్కడ కింద ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి మనం వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద మనకు రిజల్యూషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ రాకూడదు అనుకుంటే ఇక్కడ టిక్టాక్ సింబల్ దగ్గర ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఇక్కడ టిక్టాక్ సింబల్ ఉంటుంది వైట్ కలర్లో, అక్కడ క్లిక్ చేసుకొని మీరు వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియోలో వాటర్ మార్క్ అనేది రాదు. ఓకే, ఈ విధంగా మీరు ఇలాంటి వీడియోస్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేదైనా మీకు ప్రాబ్లం అయితే రాదు.